రెడ్డి కార్యాలయానికి వచ్చేసిన వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ మర్యాదపూర్వకంగా రంగారెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ ఖాద్రి, అంతరలి ఎండి ఖలీల్ అహ్మద్ ని అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మనకు నెల్లూరులో ఈరోజు సంతోషకరమైన వాతావరణం వచ్చింది. ఎందువల్లంటే మన సీఎం గారు ఒక మైనార్టీలకి పక్షపాతి అని చెప్పి నిరూపించుకున్నారు. 2014లో మేయర్గా ప్రకటించి ఇప్పుడు ఎమ్మెల్యే సిటీకి ఇవ్వడం, అది కూడా మా దోస్తు మా సొన్నకారుడు ఖలీల్ భాయ్కి ఇవ్వడం చాలా సంతోషకరమైన రోజు, పండగ రోజు. మేమందరం కలిసి అఖండమైన మెజార్టీతో మన ముస్లిం సమాజం మొత్తం మా ఏకతాటిపై వచ్చి గెలిపించుకుంటాము. మన సీఎం గారికి బహుమతిగా తీసుకుంటాం. మైనార్టీలకి పక్షపాతి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పోయినసారి 5 ఎమ్మెల్యేగా ఇచ్చారు, దాంట్లో 4 గెలిచారు, 1 ఓరారు. అయితే కూడా వాళ్ళకి ఎమ్మెల్సీగా ఇచ్చి తీసుకుపోయిన ఘనత ఎవరదంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకోది ఏంటంటే మామూలు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా చేయడం, ఆ ఎమ్మెల్యేగా నుంచి మినిస్టర్గా చేయడం ఎవరంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఇప్పుడు సిటీగా గత 70 సంవత్సరాలుగా ఎవరు చేయని పని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం ఏంటంటే ఇది కూడా ఒక చరిత్ర స్వర్ణాక్షరాలతో రాయబడుతుంది. మన ఖలీల్ భాయ్ గారు అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటాం మన సమాజం మొత్తం అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లా చరిత్రలో కూడా ఇది స్వర్ణాక్షరం. మన ప్రియతమ నాయకుడు ముస్లింల పక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన అతనికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. 2014లో బీసీ మైనార్టీ నాయకుడికి మేయర్గా ఎట్లా ఇచ్చారో పార్టీలు అతీతంగా ఆయన్ని గెలిపించుకున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈరోజు మన ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకే గమనించండి సోదరులారా, ఈరోజు ముస్లింల పక్షపాతి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు. మాటలు కాదు చెప్పాల్సింది, చేతుల్లో చూపులు. ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చిన ఆయనకి ఈరోజు జరుగుతున్నది పెత్తందారులకి సామాన్లకి పోరాటం జరుగుతుంది. అందుకని మీరంతా గమనించి రూరల్ మైనార్టీది కానీ పాపం ఆశీస్ భాయ్ గారిని గుర్తుకు వచ్చేశారు. ఈరోజు జలీల్ ఖాన్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశంలో పోయాడు, పాపం ఆయన గుర్తుకు వచ్చేశారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముస్లిం ఎమ్మెల్యేని కూడా ప్రకటించలే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక 6 మంది ఎమ్మెల్యే పేర్లు ముస్లిం మైనార్టీకి ప్రకటించారు. మీరంతా గమనించి పార్టీలు అతీతంగా అందరూ కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మన ఎస్టీ బీసీ మైనార్టీలకి కోరుకుంటున్నారు.